మిథున్ రెడ్డికి తన సోదరి రాఖీ కట్టనివ్వకుండా చేసిన తీరుని జైలు అధికారులు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నామన్నారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. లోక్సభలో వైసీపీ ఫ్లోర్ లీడర్ కు సౌకర్యాలు ఇవ్వకుండా పైశాచిక ఆనందం పొందుతున్నారని దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వంలో మద్యం నియంత్రణ చేస్తే స్కామ్ అంటున్నారని మండిపడ్డారు ఎంపీ గురుమూర్తి. రాఖీ కట్టడానికి రాఖీని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి. అడుగడుగున అడ్డుకోవడం, చెకింగ్లు చేయడం. ఏం తీసుకెళ్తాం? ఒక రాఖీతో పాటు ఏదైనా కుంకుమో లేదంటే ఏదో బొట్టు పెట్టడానికి తప్ప ఏం తీసుకెళ్తాం? హైట్ని కూడా అడ్డుకునే పరిస్థితి. వీటన్నిటినీ అడ్డుకొని పైచాచిక ఆనందం పొందే విధంగా అక్కడ వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు ఉన్నది. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. లోపల తనకు కూడా కనీస సౌకర్యాలు కూడా, అతను సెంట్రల్ సెక్యూరిటీ కేటగిరీలో ఉన్నటువంటి ఎంపీ గారు రకరకాలైనటువంటి హరాస్ చేస్తూ పైచాచిక ఆనందాన్ని పొందుతున్నారు. కానీ ఇది తప్పు, కరెక్ట్ కాదు. రాష్ట్రంలో మద్యం షాపులు 24 గంటలు పనిచేస్తున్నాయని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో 60,000 బెల్ట్ షాపులు ఉన్నాయని తెలిపారు. జగన్ హయాంలో లిక్కర్లో అవినీతి జరగడానికి ఆస్కారమే లేదన్నారు ఆయన. ప్రతిరోజు కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి ఏ రోజు వాటా ఆ రోజు సాయంత్రానికి వెళ్ళిపోవాల్సింది. ఎందుకంటే ఎమ్మెల్యేలే దగ్గరుండి పెట్టిస్తూ ఉన్నారు. ఇప్పుడు రాజమండ్రి సిటీ ఉందంటే ఒక 26-27 వైన్ షాప్స్ ఉన్నాయి. ఆ 27 వైన్ షాపుల్లో ప్రతి షాప్లో కూడా నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా, ప్రతి షాపు కూడా అక్కడ పక్కన పర్మిట్ రూమ్ ఉంటుంది. ఇందాక మా మహిళా అధ్యక్షురాలు చెప్తున్నారు, పొద్దున్న 6ంటికి తెరిచేస్తున్నారు. అసలు మద్యం షాపు క్లోజ్ చేస్తే కదా 6ంటికి తెరవడానికి. అంటే 24 hours స్కీమ్